హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, శివసేన ఎంపీ సంజయ్ రావు సంచలన కామెంట్స్ అయితే చేశారు. పహల్గామ్ ఉగ్రదాడుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా బీజేపీలో జాయిన్ అయ్యాడని చెప్పేసి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాయి. అసలు ఎందుకు ఈ కామెంట్స్ చేస్తారు? ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ టెర్రరిస్టులను పట్టుకోలేకపోతున్నారు ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, మిలిటరీ కావచ్చు? ఎందుకు సార్ దీనికి సంబంధించి? యాక్చువల్గా పహల్గామ్ అటాక్స్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండించారు. ఇండియాలో కూడా ఆల్ పార్టీస్ ఖండించాయి. ఆ టెర్రరిస్టులను పట్టుకోవడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ తీవ్రంగా ట్రై చేస్తుంది. అయితే ఇప్పుడు మోర్ దెన్ 1 month గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీలు కూడా ఎక్కడా తెలియలేదు. వాళ్ళ మీద చాలా తీవ్రంగా శ్రమించింది. మధ్యలో శ్రీలంకలో ఉన్నారు, శ్రీలంక ఎయిర్పోర్ట్లో వాళ్ళని పట్టుకునేసారని కూడా వార్తలు వచ్చాయి. కాశ్మీర్లో దొరికారన్న వార్తలు వచ్చాయి. ఫైనల్గా అయితే ఇప్పటివరకు వాళ్ళని పట్టుకోలేదు. అక్కడ మొత్తంగా మనకి 5 పేర్లు బయటకు వచ్చాయి ఇప్పటివరకు. ఒకటి అలీబాయ్ అలియాస్ తహా, ఆసిఫ్ ఫౌజీ అలియాస్ మూసా, సులేమాన్ షా అలియాస్ యూనస్. వీళ్ళు ముగ్గురేమో పాకిస్తానీ వాళ్ళు కాకుండా అదిల్ హుస్సేన్ తోకర్ అండ్ ఆషాన్, వీళ్ళిద్దరూ ఇక్కడ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ వెనకాల సైఫుల్లా కసూరి అనేవాడు ఉన్నాడు, ఎల్ఏటి అంటే లష్కర్ ఎ తోయిబా. బట్ వీళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేసి మళ్ళీ మేము కాదని చెప్పారు. టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫోరం ఫ్రంట్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక సంస్థ క్లెయిమ్ చేసుకుంది. మళ్ళీ మేము చెప్పలేదని వాళ్ళు వెనక్కి వచ్చారు. ఏదేమైనా టీఆర్ఎఫ్ చేసిందనేది వాస్తవము. ఈ టీఆర్ఎఫ్ ఎవరంటే ఎల్ఈటి, లష్కర్ ఎ తోయిబా వాళ్ళ గ్రూపు. ఎందుకు ఇలా కవర్ ఆర్గనైజేషన్స్ అంటారు వీళ్ళని అంటే ముసుగు సంస్థలు ఎందుకు పెడతారంటే, లష్కర్ ఎ తోయిబాని గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఇటు యుఎన్ కానీ యుఎస్ కానీ డిక్లేర్ చేసి ఇండియాతో సహా. దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు వేరే సంస్థల్ని ఫ్లోట్ చేసుకుంటూ వస్తారన్నమాట. ఇది మావోయిస్టులు కూడా ఈ పని చేస్తుంటారు. సో అలాగా టీఆర్ఎఫ్కు సంబంధించిన ఈ తీవ్రవాదులు ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరం మెడోస్లో అటాక్ చేసి ఆఫ్టర్నూను ఓన్లీ హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపారు. అక్కడ వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన ఒక ముస్లిం హార్స్ రైడర్ అతను మాత్రం చంపారు. సో మిగతా అంటే ఇద్దరిని తీసేస్తే, ఒక నేపాలీ ట్రావెలర్ 26 మందిలో ఇద్దరిని తీసేస్తే 24 మంది హిందూ మగవాళ్ళు. క్లియర్గా అంటే ప్లాన్డ్గా వాళ్ళు హిందూ మగవాళ్ళని టార్గెట్ చేసి చంపారు. స్త్రీలు వాళ్ళని ఏమన్నా అడిగినప్పుడు పోయి మోడీకి చెప్పుకోండి అని కూడా అన్నారు. అంటే క్లియర్గా ఒక అల్లకల్లోలం ఇండియాలో సృష్టించాలి, హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలి అన్న యాంగిల్ అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి ఏమైంది, పాకిస్తాన్ ఏమంటుంది, అసలు ఇది మేము చేయలేము, అది వాళ్ళే చేసుకున్నారు, హోమ్ గ్రౌండ్ టెర్రరిజం అని మునీర్ అన్నాడు. హోమ్ గ్రౌండ్ టెర్రరిజం అది మేము చేయలేదు. ఒకవేళ మేము చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇంటర్నేషనల్గా ఏ దేశం అయినా కూడా ఎంటర్ అయ్యి దీని మీద ఎంక్వైరీ చేయొచ్చు, మేము రెడీగా ఉన్నాం ఎంక్వైరీకి అని చెప్పారు. కానీ మోడీ అవన్నీ కాకుండా దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు కూడా ఆపరేషన్ ఐరన్ వాల్ని వాళ్ళు మొదలుపెట్టారు. యుద్ధం జరిగింది. మనకి కొంత నష్టం జరిగింది, వాళ్ళ వైపు నష్టం జరిగింది. వాళ్ళ 9 స్థావరాల మీద, టెర్రరిస్ట్ స్థావరాల మీద మన అటాక్ జరిగింది. దాదాపు 100 మంది టెర్రరిస్టులు మనం చంపామని చెప్తున్నాం. ఆ తర్వాత 11 ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసాం, ఇంక్లూడింగ్ కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర కూడా మన వాళ్ళు నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద కూడా అటాక్ చేశారు. వాళ్ళు కూడా మన దీంట్లో ఫస్ట్ 15 మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత 400కు పైన డ్రోన్స్ని ప్రయోగించారు. ఆ తర్వాత మన ఎయిర్ బేస్ని వాళ్ళు ధ్వంసం చేశామని వాళ్ళు కూడా ప్రకటించారు. అదంతా అబద్ధం అని మన వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వాళ్ళు మన గ్రామాల మీద అటాక్ చేశారు. మన పౌరులు దాదాపు 60 నుంచి 100 మంది వరకు చనిపోయారు. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు పహల్గామ్ ఉగ్రవాదుల్ని ఎందుకు ఇప్పటివరకు పట్టుకోలేకపోతున్నారు, మెల్లమెల్లగా విమర్శలు మొదలైనవి. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేక విమర్శలు మోడీ మీద మొదలైనవి. ఆ క్రమంలో నిన్న సంజయ్ రౌత్, అతను ఎంపీ, శివసేన ఉద్ధవ్ ఠాకరే గ్రూపు, అతను నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అతను సెటైరికల్గా ఒక మాట అన్నాడు. అదేంటంటే పహల్గామ్ ఉగ్రవాదులు బీజేపీలో చేరిపోయి ఉంటారు,
అందుకే బీజేపీలో చేరితే ఎంతటి క్రిమినల్ అయినా మిస్టర్ క్లీన్గా మారిపోతారు. గతంలో అనేక స్కాముల్లో ఉండేవాళ్ళందరూ కూడా బీజేపీలో వెళ్ళగానే వాళ్ళు క్లీన్ అయిపోయారు. అందుకని బీజేపీ అనేది ఒక వాషింగ్ మిషన్ లాంటిది. సో అలా అందుకనే వాళ్ళని ఇప్పటివరకు పట్టుకోలేదు, లేకపోతే ఎప్పుడో పట్టుకొని ఉండేవాళ్ళు అని ఆయన మాట అన్నాడు. సో ఇది కాంగ్రెస్ దీని నుంచి కొంత దూరం అయితే జరిగింది. అంటే మేము సచిన్ పైలట్ అన్నాడు, మేము దాంతో ఏకీభవించట్లేదు ఆయన దీంతో అని. ఎందుకంటే అట్లాంటి తీవ్రవాదులను బీజేపీలో చేర్చుకుంటుందంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. కానీ ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆయనకు కూడా తెలుసు వాళ్ళు ఏళ్ళు బీజేపీలో చేరరని, ఆయనకు కూడా తెలుసు బీజేపీలో చేర్చుకోరని. కానీ సెటైరికల్గా అన్నాడు. అంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఇన్ని రోజులైనా కూడా, అంటే మన ఫెయిల్యూర్ క్లియర్గా కనపడుతుంది. ఆల్రెడీ అక్కడ సెక్యూరిటీ లేదు. రోజుకి 4000 మంది యాత్రికులు వస్తున్న ప్లేస్లో ఒక్క పోలీసు కూడా ఎందుకు లేరు? మామూలుగా మనం చూస్తున్నాం చిన్న టూరిస్ట్ ప్లేస్లో కూడా సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ పైగా సెన్సిటివ్ ఏరియా, అక్కడ ఎందుకు లేరు అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. దానికి సరైన సమాధానం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటివరకు లేదు, మాకు తెలియదు అక్కడ స్టార్ట్ అయిందని ఇట్లాంటి సమాధానాలు ఏదో ఇచ్చారు. సో దానివల్ల ఇప్పుడు ఏమైందంటే అసలు ఎందుకు టెర్రరిస్టులను పట్టుకోవట్లేదు? నిజానికి టెర్రరిస్టులను పట్టుకొని ఉంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టచ్చు, పాకిస్తాన్ రోల్ ఏంటో చెప్పచ్చు మనం. అంతటి గొప్ప అవకాశాన్ని ఎందుకు మోడీ వదులుకున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన అన్నాడు. బట్ మన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇదే పనిలో ఉంది. ఆల్రెడీ కాశ్మీర్లో వాళ్ళు 2000 మంది అనుమానితులను తీసుకొని విచారించారు. దాదాపు 63 రెసిడెన్షియల్ ఇండ్ల మీద, అంటే టెర్రరిస్టులుగా అనుమానిత వ్యక్తుల ఇండ్ల మీద దాడులు చేశారు. కొన్ని దీంట్లో పాల్గొన్న ఆదిల్ హుస్సేన్ తోకర్ లాంటి వాళ్ళ టెర్రరిస్టుల ఇండ్లను ధ్వంసం చేశారు. ఇవన్నీ సీరియస్గానే చేస్తున్నారు. కొంతమందిని అరెస్టులు కూడా చేసి పెట్టారు. స్లీపర్ సెల్స్, తర్వాత ఓజీడబ్ల్యూ అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, టెర్రరిస్టులకు సంబంధించి ఓవర్ గ్రౌండ్ వర్కర్లు అనేది ఒక నెట్వర్క్ ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా చాలామందిని అరెస్ట్ చేశారు. సో సీరియస్గా అయితే ట్రై చేస్తున్నారు, దొరకలేదని మన వాళ్ళు చెప్తున్నారు. సీరియస్గా ట్రై చేస్తే దొరకపోవడం ఏంది? అంత ఎక్కడ దాక్కుంటారు వాళ్ళు? అంత ఫెయిల్యూరా మనకి? ఆ మాత్రం ఒక టెర్రరిస్టులని 1.5 month అవుతుంటే ఇప్పటివరకు పట్టుకోలేకపోతున్నారా అన్న విమర్శలు మోడీ మీద ఉన్నాయి. అట్లాగే సంజయ్ రౌత్ ఇదే కాకుండా అసలు ఈ ఆపరేషన్ సింధూర్ మొత్తాన్ని కూడా ఇది దేశంలో మనం